ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఈస్ ద సీల్? ముద్ర అనగా ఏమిటి? చదవబడిన లేఖనంలో ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 30వ వాక్యంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. వాట్ ఈస్ ద సీల్? ముద్ర అనగా ఏమిటి అనే ఒక చిన్న అంశమైన ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, ముద్ర అంటే మనము అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, విమోచన దినము వరకు మనము ముద్రించబడి ఉన్నాం. ఏ రోజు వరకు అంట? విమోచన దినము వరకు మనము ముద్రించబడి ఉన్నాం. ఎవరి యందు? ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. దేవుని యందు మనం ముద్రించబడి ఉన్నాం. విమోచించే దినము, ఆ దినం వరకు దేవుడు మనల్ని తనలో ముద్రించాడు. పౌలు అంటున్నాడు, ఎవరి యందు మనల్ని ముద్రించాడు? ఆయన దేవుని యందు, ఆయన యందు ముద్రించబడి ఉన్నాము మనం. చూసారా ప్రియ సోదరి సోదరుడా? దేవుడు మానవుని, ఒక విశ్వాసిని లేదా ఒక గొర్రె పిల్లను లేదా ఒక గొర్రెను లేదా పిల్లలను, యందు భయభక్తులు కలిగి ఉన్న పిల్లలను ఎక్కడ ముద్రించాడు అనగా ఆయనలో ముద్రించాడు మనల్ని. ఎందుకు ముద్రించవలసి వచ్చినది? ముద్ర అంటే పుత్ర స్వీకారము అనే వర్తమానంలో బ్రదర్ బ్రానం మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడంటే శుద్ధాత్మ అనే వర్తమానంలో కూడా మాట్లాడతాడు ఆయన. ఈ రెండు వర్తమానాల్లో ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్ నిండా సరుకులు నింపుతారు. సరుకులు నింపిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసే ఆఫీసర్, పర్యవేక్షకుడు వచ్చి ఆ కంటైనర్ మొత్తము పరిశీలన చేసి చూస్తాడు. పరిశీలన చేసి చూసి అన్ని సమానంగా ఉన్నాయా, అన్ని ఎలాంటి లోపం లేకుండా ఉన్నాయా, లేదా అవి దారింట పోతా ఉంటే ఎక్కడైనా ఊడిపోయి లేదా పడిపోవడానికి లేదా డ్యామేజ్ కావడానికి ఏమైనా ఆస్కారం ఉందా అని ఈ పర్యవేక్షకుడు ఇన్స్పెక్టర్ వాటిని, ఆ కంటైనర్ను మొత్తం కూడా ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అన్నీ సరిగా ఉన్నాయి అన్నప్పుడు దానికి సీల్ వేస్తాడు. క్లోజ్ చేసి మూసివేసి దానికి సీల్ వేసి ముద్ర వేస్తాడు. దానికి సీల్ అనగా ముద్ర వేస్తాడు. ఇక్కడి వరకు పోవాలనగా తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కా లేదా ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకా లేదా తన యొక్క గమ్యస్థానం, ఆ గమ్యస్థానం పోయేంత వరకు కూడా మధ్యలో ఏ ఒక్క వ్యక్తి కూడా దానిని తెరవడానికి ఆస్కారం లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా తెరవలేడు. ఏ ఒక్క వ్యక్తి కూడా తెరిచే అధికారం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనము ఫ్లిప్కార్ట్ ద్వారా, అమెజాన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం. మనం ఫోన్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, క్లౌత్స్ కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. మనం బుక్ చేసుకున్న తర్వాత ఎవరు బుక్ చేసుకుంటున్నారో సీల్ చేస్తారు వాటిని బందోబస్తుగా. చూడండి, మీరు సీల్ చేస్తారు వాటిని. మధ్యలో ఎవరైనా విప్పిల్లు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మనం దాన్ని తిరిగి పంపించేస్తాం. మనం ఆ మధ్యలో ఏ వ్యక్తి కూడా, ఎంత పెద్ద అధికారి కావచ్చు, ఎంత పెద్ద ధనవంతుడు కావచ్చు, ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతుల వ్యక్తి కూడా కావచ్చు, దాన్ని తెరవడానికి ఆస్కారం లేదు వారికి. అనేక మంది చేతులు మారుకుంటూ వస్తూ ఉంటుంది, అనేక ప్రదేశాలు తిరుగుకుంటూ వస్తూ ఉంటుంది, ఒక స్థలంలో ఇంకొక స్థలంకి వస్తూ ఉంటుంది అది. కానీ ఏ ఒక్క వ్యక్తి అయినా దాన్ని తెరిచిండనుకోండి, తెరిచి దాంట్లో ఏమైనా చూసిండనుకోండి, అది గమ్యస్థానం వచ్చిన తర్వాత ఎవరైతే దాన్ని బుక్ చేసుకున్నారో, ఎవరైతే దాన్ని ఆర్డర్ ఇచ్చారో వారు చూసి దాన్ని రిటర్న్ పంపించేస్తాడు. ఎందుకనగా ఎవరు బుక్ చేసుకుంటారో, ఎవరైతే ఆర్డర్ బుక్ చేసుకుంటారో ఆ వ్యక్తి మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరొక వ్యక్తి మధ్యలో, ఏ వ్యక్తి కావచ్చు, వారి ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, అధికారి కావచ్చు, సుపీరియర్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దాన్ని తెరవడానికి ఎవరికి అధికారము లేదు. అదేవిధంగా ఈ కంటైనర్ను కూడా అక్కడ ఏ అధికారి అయితే, ఏ ఇన్స్పెక్టర్ అయితే దాన్ని సరిచూసి అన్నీ బాగున్నాయని చూసుకొని దానికి ముద్ర వేసి దాన్ని పంపిస్తాడో, మళ్ళీ దాన్ని తెరవాలంటే అదే సమానమైన అధికారం, సమానమైన గమ్యస్థానం చేరిన తర్వాత ఆ ముద్ర పంపిన రిసిప్ట్ అనగా రసీదు ఎవరికైతే అందుతుందో ఆ రసీదు కలిగిన వ్యక్తి వెళ్ళి ఆ కంటైనర్ను తెరిచి ఆ సరుకులు తీసుకొని రాగలడు. ఆయన ఈ రసీదు లేని వ్యక్తి అనేక ప్రాంతాలు తిరిగి వస్తూ ఉంటది, పట్టణాలు తిరిగి వస్తూ ఉంటది. ఈ రసీదులో ఏమున్నది? దీన్ని బుక్ చేసుకున్న అధికారం ఉన్నది. నాకు ఈ రసీదు తీసుకొని ఆ కంటైనర్ దగ్గర పోయి, పలాని నంబర్ కలిగిన కంటైనర్, నేను పలాని సరుకులు దాంట్లో ఆర్డర్ ఇచ్చాను,
వాటిని డబ్బులు చెల్లించాను నేను వాటికి, కాబట్టి ఈ రసీదు నేను పొందుకున్నాను అని ఈ రసీదు వెళ్ళి చూపిస్తే ఆ డిపార్ట్మెంట్ అధికారి వచ్చి ఆ రసీదును పరిశీలన చూసి ఆ నంబర్ను రసీదు నంబర్ను చూసి ఈ కంటైనర్ మీకు సంబంధించిందని నన్ను ఇచ్చినప్పుడు ఈ రసీదు కలిగిన వ్యక్తి మాత్రమే దాన్ని తెరిచి అందులో ఉన్న సరుకులను తీసుకోగలుగుతాడు. దాన్నే సీల్ అంటారు, దాన్ని ముద్ర అంటారు. సో ఇక్కడ కూడా చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎవరి యందు ముద్రించబడినా మనము? ఆయన అనగా మనల్ని విమోచించే వాని యందు. ఎవరైతే మనల్ని ముద్రించాడో, భూమిని ఎవరైతే మనల్ని ముద్రించాడో ఆ భూమిని మనల్ని ముద్రించిన ఆ వ్యక్తే విమోచన దినము నాడు మనల్ని తెరవాలైన ఆ ముద్రను విప్పాలి. సరుకులు కాదు ఇక్కడ, లేదా వస్తువులు కాదు ఇక్కడ కంటైనర్స్ కాదు ఇక్కడ ఏంటనగా ఒక విశ్వాసిని దేవుడు ఆయనలో అనగా విమోచన దినము వరకు ఆయన యందు ముద్రించాడు. ఇప్పుడు మనం ముద్ర వేయబడ్డాం. మనల్ని ముద్ర వేసిన ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి విమోచన దినము నాడు మనల్ని విప్పాలి, ముద్రను విప్పాలి, సీల్ ఓపెన్ చేయాలి, ఆ ముద్రను తెరవాలైన. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వస్తే మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. లోపల రాత కలిగి వెలుపలను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేత చూచితిని. అక్కడ విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రించబడినాం. మనల్ని ఎవరైతే విమోచిస్తాడో విమోచించే ఆ విమోచకుని వరకు, ఆ విమోచన దినము వరకు విడుదల ఎప్పుడైతే వస్తుందో భూమిని కాదు మన విడుదల, జడ్జిమెంట్ జరగాలి, తీర్పు జరగాలి, ముద్రలు విప్పబడాలి. లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. ఎవరైనా సింహాసనమందు కూర్చున్నాడు. గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసుకుంటే సింహాసనమందు ప్రభు ఆసీనుడయుండగా నేను చూచితిని. ఆ సింహాసనం పరలోకంలో ఒకే ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనంలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక 7 ముద్రల గ్రంథము కలిగిన ఒక పుస్తకం ఉన్నది ఆయన కుడి చేతిలో. దాన్ని ఎవరు చూస్తున్నారుగా ఇక్కడ యోహాను చూస్తున్నాడు. దాన్ని తీసుకోవాలి. ఆయన కుడి చేతిలో లోపటను వెలుపటను రాత కలిగి ముద్ర వేసి ఉన్న 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత నేను చూచితిని అంటున్నాడు. ఆయన కుడి చేతిలో ఉన్నది. ఆ సింహాసనంలో కూర్చున్న వ్యక్తి దేవుడైనాడు, దేవాతి దేవుడైనాడు, సర్వోన్నతమైన దేవుడైనాడు, జీవాధిపతి అనే దేవుడైనాడు, సృష్టికర్త అయిన దేవుడైనాడు. ఆయన కుడి చేతిలో 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక పుస్తకం చూశాడు. ఆయన లోపల రాత కలిగి ఉన్నది, బయట కూడా వెలుపలను లోపలను రాత కలిగి ఉన్న రాశారు. ఏదో రాశారు, అక్కడ లోపల రాశారు, బయట రాశారు. ఆ కుడి చేత ఆ సింహాసనం ముందు కూర్చున్న వ్యక్తి యొక్క కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పాలి. అందుకే సీల్ వేయబడింది అది. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుడకు యోగుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. పరలోకంలో జరుగుతున్న సన్నివేశం ఇది, భూమిని కాదు సన్నివేశం, పరలోకంలో జరుగుతున్న సన్నివేశం ఇది. ఎఫెసీ పత్రికల్లోమో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము ఆయన యందు ముద్ర వేయబడి ఉన్నాం. మనం ఎప్పటి వరకు? విమోచన దినము వరకు. యేసు ప్రభు కూడా అన్నాడు, 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని దయ్యాలను నిలగొట్టండి అన్నాడు, రోగులను బాగు చేయండి అన్నాడు, కుష్ఠరోగులను శుద్ధి చేయమన్నాడు. తాను బలవంతుడి మీద ఆ శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఆ 70 మంది శిష్యులతో పాటు 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. వానికి నీతి లేదు, కృతజ్ఞత లేదు. ఇస్కరియోతు యూదా, దానిలో నీతి లేదు, కృతజ్ఞత లేదు. చాలా మంది క్రైస్తవులకు నీతి లేదు, కృతజ్ఞత లేదు. నీతి లేని క్రైస్తవులు, కృతజ్ఞత లేని క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. దానికి మేము హల్లెలూయా. అందులో వీడు కూడా ఉన్నాడు. చేశారు, మహత్కారాలు చేశారు, చాలా వెలగొట్టేశారు, సూచక్రియలు చేశారు. తిరిగి వచ్చి యేసు ప్రభుతో చెప్తున్నా, ప్రభా నీ నామంలో దయ్యములు మాకు లోబడుచున్నాయి, దయ్యములు మాకు లోబడుచున్నవి ప్రభా. ప్రభు అన్నాడు యేసు ప్రభు, అవును సాతాను గాడు మెరుపు వలె ఆకాశం ఇక్కడ పొరట నేను చూశానన్నాడు. అప్పుడేమన్నాడు మళ్ళీ, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషించకూడదు, కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడినప్పుడు అప్పుడు మీరు సంతోషించండి అన్నాడు. ఆయన రాయబడాలి, మన పేర్లు పరలోకంలో రాయబడాలి. పరలోకంలో పేరు రాయబడితే ఈ సన్నివేశం కూడా పరలోకంలో జరుగుతున్న సన్నివేశం. మరి 70 మంది శిష్యుల పేర్లు రాయబడ్డాయా?
మళ్ళీ మనం చదువుకుంటూ వస్తూ ఉంటే లేఖనాన్ని, బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉంటే ఈ 70 మంది శిష్యులు అయితే దెయ్యాల వెలగొట్టారో, ఏ 70 మంది శిష్యులు అయితే అద్భుతాలు చేశారో, ఏ 70 మంది శిష్యులు సూచక్రియలు చేశారో, ఏ 70 మంది శిష్యులు అయితే మాత్కారాలు చేశారో, ఏ 70 మంది శిష్యులు అయితే కుష్ఠరోగులను శుద్ధులు చేశారో, ఏ 70 మంది శిష్యులు అయితే ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు చేశారో, వీరంతా యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పేర్లు ఎక్కడ పలుకు రాయబడ్డాయి. అందుకే ఈరోజు చాలామంది సంతోషిస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది, నేను ప్రార్థన చేస్తే రోగులు బాగయ్యారు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, నేను ప్రార్థన సూచక్రియలు జరిగినాయి. చాలా మంచిది, అవి జరగాలి. అవి దేవుడు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము యుగయుగములు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన సూచక్రియలు మాత్కారాలు జరగాలి. అయితే వాటిని బట్టి మనం సంతోషించొద్దు, వాటిని బట్టి మనం ఆనందించొద్దు. సో దేని బట్టి సంతోషించాలి? పరలోకంలో ఉన్నదా లేదా, ఆయనలో మనల్ని ముద్రించాడా లేదా, దాన్ని బట్టి మనం సంతోషించాలి. సో 70 మంది శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి 12 మంది ఉన్నారు. మళ్ళీ వచ్చాడు, నేను 12 మందిని ఏర్పరచుకోలేదా, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగాడు. అప్పుడు యేసు పేతురు అన్నాడు, ఎవరిని యొద్దకు వెళుదుమో ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అన్నాడు. నేను 12 మందిని ఏర్పాటు చేసుకోలేదా, మీలో ఒకడు సాతాన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు వాడు? ఇస్కారియోతు యూదా. ఇస్కారియోతు యూదా కూడా అద్భుతాలు చేశాడు. ఇస్కారియోతు యూదా కూడా సూచక్రియలు చేశాడు. ఇస్కారియోతు యూదా కూడా కుష్ఠరోగులను శుద్ధులు చేశాడు. ఇస్కారియోతు యూదా కూడా దెయ్యాలు వెలగొట్టాడు. మరి ఇస్కారియోతు యూదా పేరు, ఆ 70 మంది శిష్యుల పేర్లు పరలోకంలో రాయబడ్డాయా? ఆయనలో ముద్రించుకున్నాడా వారిని? ఇస్కారియోతు యూదాను ముద్రించాడా? ఆ 70 మంది శిష్యులను ముద్రించాడా దేవుడు? ఆయన యందు విమోచన దినం వరకు బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. వాళ్ళు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఇస్కారియోతు యూదా సాతాను. యేసు ప్రభువే చెప్పాడు ఈ విషయాన్ని. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఈరోజు చాలా ప్రాముఖ్యమైనదిగా ముద్ర, ద సీల్. వాట్ ఈస్ ద సీల్? ముద్ర అంటే ఏమిటి? బైబిల్లో ఉన్న ముద్ర అంటే ఏంటి? 7 ముద్రల గ్రంథం. సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేత చూశాడు. లోపల రాత కలిగింది, వెలుపల రాత, లోపలను బయటను రాత కలిగిన ఆ 7 ముద్రల గ్రంథము ముద్ర వేయబడింది. ఆ సింహాసన ఆసీనుడైన కుడి చేతిలో కలిగి తీసుకొని ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు? ఆ ముద్రలు విప్పుతేనే పరలోకంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారు బయటికి రావడము ప్రారంభిస్తూ ఉంటారు. వారు లోకాల్లో కనబడము ప్రారంభిస్తూ ఉంటారు. వాళ్ళు విమోచించబడము ప్రారంభిస్తూ ఉంటారు. ఒకేలా 7 ముద్రల గ్రంథాన్ని ఆ సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతులకు వెళ్ళి తీసుకోకపోతే, ఆ ముద్రలు విప్పకపోతే ఈరోజు విమోచన లేదు. మానవాళికి విమోచన లేదు, మనుషులకు విమోచన లేదు, క్రైస్తవులకు విమోచన లేదు, దేవుని బిడ్డలకు విమోచన లేదు. పౌలు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ఎవరి యందు ముద్రించబడినాము? దేవుని యందు ముద్రించబడినాం. మనం లోపటను బయటను రాత కలిగి ఆ 7 ముద్రల గ్రంథాన్ని బిగ్గరగా బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూశాడైన యోగ్యుడు ఎవరు? ఎవరైనా యోగ్యులు ఉన్నారా? బలిష్ఠుడైన ఆ సింహాసనం ముందు కూర్చున్న ఆయన కుడి చేతులున్న 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవరని పరలోకములో బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూశాడైన. ఈ సన్నివేశం ఎవరు చూస్తున్నారు? పద్మాసు ద్వీపంలో ఉన్న యోహానుకు చూపించబడుతుంది. ఎవరి చేత చూపించబడుతుంది? ఆయన ఎదుకు దేవుడు యేసు క్రీస్తు పంపిన ఒక దూత చేత ఈ విషయాలన్నీ తెలియజేయబడుతున్నాయి. ఆయన దూత ఎవరో మనం చూశాం. అంత్యకాలంలో ఎవరైతే వచ్చారో, ఆయన రెండవ రాక ముందు ఎవరైతే వచ్చారో, వచ్చి వధువును లోకానికి ఎవరైతే చూపించారో ఆ దూత ఎవరో కాదు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న యేసు క్రీస్తు పంపిన, పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను యొద్దకు యేసు క్రీస్తు పంపిన ఆ దూతే ఈ యొక్క అంత్యకాలంలో మానవ శరీరము ధరించుకొని ఏలియా ఆత్మ కలిగి, ఏలియా శక్తి కలిగి ఈ భూమికి వచ్చి వధువును లోకానికి చూపించాడు. ఆయన ఈ సన్నివేశాన్ని చూపిస్తున్నాడు. పరలోకంలో ఉంటే ఇద్దరు కేక వేశాడు. ఎవరైనా ఉన్నారా? పరలోకంలో ఎవరైనా ఉన్నారా? ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని ఆ దేవుని చేతిలో సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలోకి వెళ్ళి 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పడానికి ఎవరికైనా శక్తి ఉందా? ఎవరికైనా బలం ఉన్నదా అని అడుగుతున్నాడు. దగ్గరగా చెప్పాడు. దగ్గరగా ప్రచురింపగా చూసి అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని విప్పుటకైనను చూచుటకైనను
ఎవనికి శక్తి లేకపోయేను. బలిష్ఠుడైన ఒక దేవదూత చెప్తే ఆ గ్రంథాన్ని తీసుకొని దాన్ని విప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని కేక వేస్తే, బిగ్గరగా చెప్తే పరలోకంలో ఎవరు లేరు, భూమి మీద ఎవరు లేరు, భూమి కింద కూడా ఎవడూ లేడంట. ఇప్పుడు పరలోకంలో మనం చూసుకుందాం, ఎవరెవరు ఉన్నారండి పరలోకంలో? శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, 4 జీవులు ఉన్నవి, అంతేనండి. పరలోక సైన్యం ఉన్నది, ప్రధాన దూతలు ఉన్నారు, గాబ్రియేల్ ఉన్నాడు, మికాయేలు ఉన్నాడు. పరలోకంలో ఎవరికి కూడా శక్తి లేదు. అక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ఉండాలి కదా, యెహోవా దేవుడు కూడా ఉండాలి కదా అక్కడ పరలోకంలో. మరి యెహోవా దేవునికి శక్తి లేదా? అయిన దేవునికి శక్తి లేదా? సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు, కుడి చేతుల 7 ముద్రల గ్రంథాన్ని పట్టుకొని. దేవదూత బిగ్గరగా అరుస్తున్నాడు, కేక వేశాడు. ఆ సింహాసనం ముందు కూర్చున్న ఆయన కుడి చేతుల కల్లి 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి ఎవరికైనా శక్తి ఉందా అని అంటే, పరలోకంలో ఎవడూ లేడు, భూమి మీద ఎవరు లేరు, భూమి కింద ఎవరు లేరు. మరి ఏం కావాలి అది? ఆ 7 ముద్రల గ్రంథాన్ని ఎవరు కావాలి? ఎవరు విప్పాలి దాన్ని? ఆయన ఎందుకు ముద్రించబడినా మనం? మరి ఆ ముద్రల గ్రంథాన్ని విప్పకపోతే మనకు విమోచన లేదు, క్రైస్తవులకు విమోచన లేదు, బిడ్డలకు విమోచన లేదు, ప్రార్థించే వారికి విమోచన లేదు, మొరబెట్టే వారికి విమోచన లేదు. ఆ ముద్రలు విప్పకపోతే, అందుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాం మనం. ఇన్స్పెక్టర్ రావాలా, ఏ ఇన్స్పెక్టర్ అయితే దాన్ని ముద్ర వేశాడో అంతేనా కదా, మళ్ళీ దాన్ని గమ్యస్థానం చేరిన తర్వాత అదే ఇన్స్పెక్టర్ వచ్చి ఆ ముద్రను విప్పాలి. వేరే వాడు ఇప్పడానికి ఆస్కారం లేదు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరు ఇక్కడ ముద్ర వేస్తున్నారండి? ఇక్కడ భూమి మీద ముద్ర వేశాడు మనల్ని. మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఏమన్నాడు ఆయన? ఆత్మను పొందుకుంటారు. విడిచటందును, సాహసమందును, ప్రార్థన చేయటందును ఎక్కడుండాలి? ఎడతెగక ఉండాలి. నేను కొంత దాన్ని వదిలేశాను, కొంత మధ్యలో 3000 మంది అని వదిలేశాను నేను. అది ఇదే యేసుక్రీస్తు నామములో ఒక దైవ సేవకుని ద్వారా బాప్తం తీసుకుంటావో, పరిశుద్ధాత్మతో నింపబడతావో, నింపబడిన తర్వాత నువ్వు చేసే పని ప్రార్థన, సహవాసము, రొట్టె విడుచుట, ఎడతెగకుండా ఉండాలి. కొంతమంది ఏం చేస్తాను, తెంపుకొని పోతాను. వాళ్ళు సహవాసాన్ని తెంపుకోవద్దు, ప్రార్థనను తెంపుకోవద్దు, రొట్టె విడిచడం తెంపుకోవద్దు. ఒక సంవత్సరం ఒక సంఘంలో రొట్టె విడిచ తీసుకుంటారు, ఇంకో సంవత్సరం ఇంకో సంఘంలో తీసుకుంటారు, లేదా నెలకు ఒకసారి ఇచ్చే సంఘాలు అయితే ఒక నెల ఒక దగ్గర తీసుకుంటారు, ఇంకో నెల ఇంకో దగ్గర తీసుకుంటారు, ఒక నెల ఒక పాస్టర్ దగ్గర తీసుకుంటారు, ఇంకో నెల ఇంకో పాస్టర్ ఇంకో చర్చలో తీసుకుంటారు. సహవాసం పోతారు, అక్కడ సహవాసం పోతారు, మళ్ళీ అక్కడ సహవాసం పోతారు. ఈడ తెంపుకొని ఆడిగిపోతారు, ఆడ తెంపుకొని ఆడిగిపోతారు, ఆడ తెంపుకొని ఆడిగిపోతారు, ఆడ తెంపుకొని ఆడిగిపోతా అంటారు. తెగక ఉండాలి. తెగద్దు కదా ప్రకారం, అవునా కదా? అవసరమేనా? తెగిందంటే కథమే, చాప్టర్ క్లోజ్. ఇది వర్తమానంలో విశ్వాసులు చర్చిలు మారుస్తూ ఉంటారు బాగా. ఈడికెళ్ళి ఆడికి, ఆడికెళ్ళి ఆడికి, ఆడికెళ్ళి ఆడికి. ఒక సంవత్సరం ఒక పాస్టర్ దగ్గర రొట్టె రక్షణ తీసుకుంటారు, ఇంకో సంవత్సరం ఇంకో పాస్టర్ తీసుకుంటారు, ఇంకో సంఘంలో తీసుకుంటారు, ఇంకో సంవత్సరం ఇంకో సంఘంలో తీసుకుంటారు. ఈ కొన్ని ఇక్కడ పోతారు ప్రార్థనకు, ఈడ వాక్యం నచ్చకపోతే మళ్ళీ సహవాసాన్ని తెంపుకుంటారు, మళ్ళీ దగ్గర పోతారు, మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ తెంపుకుంటారు, మళ్ళీ దగ్గర పోతారు, మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ తెంపుకుంటారు, మళ్ళీ దగ్గర పోతారు. ఎక్కడ ముద్ర ఉంటుంది మీనా? వేరే డినామినేషన్స్ వాళ్ళను, బాప్టిస్ట్ వాళ్ళంటే వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటే పేరు, చనిపోయేంత వరకు అదే సంఘంలో ఉంటారు. వారు సిఎస్ఐ వాళ్ళ దగ్గర చూసుకుంటే మనం, వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆ కుటుంబం సిఎస్ఐ చర్చిగా వెళ్తారు. వాళ్ళు క్యాథలిక్లో చూసుకుంటే మనం, వాళ్ళ రిజిస్టర్లో పేరు రాసుకుంటే చనిపోయేంత వరకు అక్కడే ఉంటారు. వారు వేరే సంఘాన్ని మార్చారు. వారు సో వాళ్ళకు నీతి ఉన్నది, కానీ ఈ యొక్క మెసేజ్లో ఉన్న క్రైస్తవులకు నీతి లేని క్రైస్తవులు, నిజాయితీ లేని క్రైస్తవులు, కృతజ్ఞత లేని క్రైస్తవులు. అనగా వాస్తవం కదా? మీ అమ్మ అంతేనా? ఎంత చెప్పినా నేను బాప్టిస్ట్ చర్చికే వెళ్తాయా అని, నేను చనిపోతే మా బాప్టిస్ట్ చర్చి పాస్టరే నన్ను సమాధి చేయాలి, ఆమె ఒక నమ్మకం. కానీ మెసేజ్ వాళ్ళు అట్లుంటారా? ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళలో, డినామినేషన్లో ఉన్న వాళ్ళలో దయ్యము కంటే ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళలో పెద్ద దయ్యాలు ఉన్నాయి. ఈ వర్తమానం నమ్మిన వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం,
మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం. నీలో నీతి లేకపోతే, నీలో నిజాయితీ లేకపోతే, నువ్వు ప్రార్థనా సహవాసాన్ని తెంపుకుంటున్నావంటే ప్రియ సోదర గుర్తుపెట్టుకో, నీకు నీతి లేదు, నిజాయితీ లేదు, నీలో పరిశుద్ధాత్మ లేదు, నీవు ముద్ర వేయబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుబడి విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. ఎవరి యందు ముద్రించబడినా మనము? యేసు క్రీస్తునందు ముద్రించబడినా మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సో మధ్యలో ఏం చేయన్నాడు ఆయన? ప్రార్థన ఎందును, సహవాసమందును, రొట్టె విడిచడందును ఎడతెగక ఉండుడి అన్నాడు ఆయన. అవునా కదా? ఇది నేను చెప్పిన లేఖనం కాదు, అపోస్తలుడైన పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన లేఖనమైనది ఇది. నీకు ఎక్కడ సహవాసం తెంపవద్దు, ప్రార్థన దిగొద్దు, నీది రొట్టె విడిచడం దిగొద్దు కదా. చాలామంది ప్రవక్త కోర్సు తీసుకుంటారు. ఆ ప్రవక్త చూస్ చేసుకోమన్నాడు. దేన్ని బట్టి చూస్ చేసుకోమన్నాడు? యేసుప్రభు దగ్గర కూడా వచ్చారు గారు ఏమని? పరిత్యాగ పత్రిక రాసి ఇచ్చి వేరే స్త్రీని వదిలేసి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు కదా అని. ఎవరు? మోషే రాసిచ్చాడు కదా ప్రభు అంటే. మోషే రాసిచ్చాడు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ యొక్క మూర్ఖత్వాన్ని బట్టి, మీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి మోషే అలాగూ చెప్పాడు, కానీ ఆది నుండి అలాగూ లేదు అన్నాడు ఆయన. ఖండించిండు ఆయన. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చెప్పాడు కదా ప్రభు అన్నారు, కానీ ఇక్కడ మోషే కంటే గొప్పవాడున్నాడు. ఎవరైనా? ప్రభుని యేసుక్రీస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ఆయన మీ మూర్ఖత్వాన్ని బట్టి, మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీలో ఉన్న గర్వమును బట్టి, మీ యొక్క చెడు ప్రవర్తనను బట్టి మోషే అలాగూ రాసిచ్చాడు, కానీ ఆది నుండి అలాగూ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనకు ఈ యొక్క వర్తమానం ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వాక్యం నుండి 42వ వాక్యం వరకు అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది వర్తమానం. అవునా కదా? అంతేనండి. మరి అక్కడ రాయాలి, దేవుడు ఏమని రాయాలి? నీకు నచ్చకపోతే ఇది వదిలేసి వేరే దగ్గర పో, ఆ నచ్చ ఇంకో దగ్గర పో అమ్మా, ఇంకో దగ్గర పో బ్రదర్, ఇంకో దగ్గర పో సిస్టర్ అని రాసిండు ఆయన. రాయలే కదా దేవుడు ఆ విధంగా. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అంటాడు, ఫిల్టరేషన్ అవుతుంది ఇక్కడ. ఆలోచన పరుని వడపోత సాధనం అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు ఫిల్టర్ కావాలి. విత్తనముతో పొట్టు కూడా ఉంటుంది. ఆ పొట్టును మనం ఇంట్లో మన పొట్టును వంట చేసుకొని తిన్నాం మనం, లేదా పొట్టును మన కొట్టులో కూర్చుకో మనం. ఆ పొట్టు కొల్లగొట్టబడాలి, దుల్లగొట్టబడాలి పొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంఘాల మార్చే వాళ్ళు పొట్ట అయినారు. వారు అది అగ్నితో కాల్చివేయబడుతుందని బైబిల్ చెప్తా ఉన్నది. అది యేసు ప్రభు చెప్పాడు, దాన్ని అగ్నితో దాన్ని కాల్చివేస్తాడాయన. కానీ విత్తనం మాత్రమే కొట్టులో సమకూర్చుకుంటాడాయన. నువ్వు నిజమైన విత్తనం అయితే నువ్వు ఎక్కడున్నావు? ఒక స్తంభం వల్ల ఉంటావు. నువ్వు ముద్రించబడున్నావు. ఎవరు ముద్రించబడున్నావు? ఆయన యందు ముద్రించబడున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ ముద్రల గ్రంథాన్ని విప్పడానికి పరలోకంలో ఎవరికీ శక్తి లేదు. పరలోకంలో చూశాడు, అందరూ చూశాడు యోహాన్, అక్కడ ఎవరికీ శక్తి లేదు. ఎవరైనా వచ్చారో అని చూస్తే ఎవరు ముందుకు రావటం లేదు. పరలోకంలో సెరాఫ్లను చూశాడు, తల వంచేశాడు. కేరుబులను చూశాడు, తల వంచేశాడు. పరలోక స్థానం చూశాడు, తల వంచేశాడు. 4 జీవులను చూశాడు, తల వంచేశాడు. 24 పెద్దలను చూశాడు, తల వంచేశాడు. పరలోకంలో పరలోక సైన్యాన్ని చూశాడు, తల వంచేశాడు. ప్రధాన దూతలను చూశాడు, తల వంచేశాడు. ఎవరికి లేదు శక్తి. ఆ రోజు వరకు పద్మాస ద్వీపం వరకు ఎవరెవరు అనగా ఆదాము కానుండి బాప్తిజం ఇచ్చు యోహాను వరకు ఉన్నారు అక్కడ భూమిన. ఆదాము చూశాడు, తల వంచేశాడు. అబ్రహాం చూశాడు, తల వంచేశాడు. హానోకును చూశాడు, తల వంచేశాడు. ఏబేలును చూశాడు, తల వంచేశాడు. దావీదును చూశాడు, తల వంచేశాడు. యాకోబును చూశాడు, తల వంచేశాడు. ఇర్మియాను చూశాడు, తల వంచేశాడు. సొలొమోనును చూశాడు, తల వంచేశాడు. జకర్యాను చూశాడు, తల వంచేశాడు. బాప్తిస్మా యోహాను చూశాడు, తల వంచేశాడు.
అందుకే ఇక్కడ ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అంటాడు, 7 ముద్రల గ్రంథం, 7 ముద్రల యొక్క ప్రత్యక్షతల ప్రవక్త బ్రదర్ బ్రానమ్ చాలా చక్కగా మాట్లాడుతుంటాడు. ఆయన పేజీ నంబర్ 109, పారాగ్రాఫ్ 51. మరి ఇప్పుడు అది ఎట్లు తెరవబడినని ఈ గ్రంథం ఏమి చెబుతున్నదో మనము దాన్ని చూడబోతున్నాం. గొర్రెపిల్ల పుస్తకంను తీసుకొని మరియు ముద్రలను విప్పి ఆ పుస్తకంను తెచ్చు వరకు దాని యందు గల మర్మములు బయలుపరచబడదు. చూసారా, అందులో మర్మాలు రాసి పెట్టబడాయి. ఆ మర్మాలు బయలుపరచబడాలంటే దాన్ని తెరవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మరుగుపరచబడినది, అనగా అది దాచిపెట్టబడినది. ఆ 7 ముద్రల్లో ఏముందో అదంతా దాచిపెట్టబడినది. ఇప్పుడు గుర్తుంచుకోండి, పరలోకంలో ఉన్న వ్యక్తి అయినను, పరలోకంలో చూశాడు, అక్కడ ఎవరు కూడా యోగ్యులు లేరు. భూమి పైన ఏ వ్యక్తి అయినను, భూమి మీద ఉన్న భక్తులను చూశాడు, పరిశుద్ధులను చూశాడు. ఇక్కడ కేక వేశాడని యేసు ప్రభు. పరిశుద్ధుల సమాధులు తెరబడ్డాయి. ఆ పరిశుద్ధుల సమాధులు తెరబడిన పరిశుద్ధులంతా యేసు ప్రభుతో పాటు 3 దినములు యెరూషలేములో నడిచారు. అనేకులు వారిని చూశారు. ఆయన లేపిన వాళ్ళలో చూస్తే ఎవడు కూడా ఒక్కడు యోగ్యుడుగా లేడు అక్కడ భూమి మీద. ఆదాము నుండి బాప్తిజం ఇచ్చే యోహాను వరకు బైబిల్లో ఉన్న పరిశుద్ధులు చూశాడు ఆయన. ఎవరు యోగ్యులు లేరు, అందరిని చూసుకుంటూ అందరూ తలలోని చేశారు. ఇక్కడ ప్రవక్త అంటాడు, నీ పోపు యోగ్యుడు కాదు, బిషపు యోగ్యుడు కాదు, కార్డినల్ యోగ్యుడు కాదు, రాష్ట్ర మత గురువు యోగ్యుడు కాదు, మరెవరో యోగ్యుడు కాదు, నీ పాస్టర్ యోగ్యుడు కాదు, నీ తండ్రి యోగ్యుడు కాదు, నీ తండ్రి యోగ్యుడు కాదు, నీ స్నేహితుడు యోగ్యుడు కాదు, నీ బంధువులు యోగ్యుడు కాదు, నీ డాక్టర్ యోగ్యుడు కాదు, నీ బిషపు యోగ్యుడు కాదు, బాగా చదువుకున్న వ్యక్తి యోగ్యుడు కాదు, డాక్టరేట్ చేసిన వ్యక్తి యోగ్యుడు కాదు, మాస్టర్ డిగ్రీ ఉన్న వ్యక్తి యోగ్యుడు కాదు, ఫిలాసఫీ చేసిన వ్యక్తి యోగ్యుడు కాదు. భూమిని కూడా చూస్తే యోగ్యుడు ఎవడూ లేడు. ఆ 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి ఎవరిని చూస్తే ఎవడు యోగుడు లేడు. ఆ ముద్రలను విప్పుటకో లేక పుస్తకమును బయలుపరచుటకో అధికారం లేదు. భూమిని ఎవరికి అధికారం లేదు. ఈరోజు చాలా మంది కాళ్ళలు ఎగిరేసి తిరుగుతూ ఉంటారు. డబ్బు ఉన్న వెంటనే, డబ్బు రాగానే వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి, వాళ్ళ జీవన శైలి మారిపోతాయి. ఎదుటి వ్యక్తి చులుకన కనబడుతూ ఉంటారు. వాళ్ళకు మేము ధనవంతులము, వాళ్ళకు డబ్బు లేదు, పేదోళ్ళని. ఒక బండి ఉంటే మన ఆలోచన మారిపోతుంది, కారు ఉంటే మన ఆలోచన మారిపోతుంది, బిల్డింగ్ ఉంటే మన ఆలోచన మారిపోతుంది. మనుషులను దేకరు, మనుషులను చూడరు, ఏమాత్రం చూడరు. వారు పట్టించుకోరు వాళ్ళ మనుషులను. సాటి మానవుని గౌరవించారు, వారు రెస్పెక్ట్ చేయరు. వారు చాలా చులకనగా చూస్తూ ఉంటారు. వారు ఎవడు యోగ్యుడు లేడు భూమిన. యోహాను చూస్తున్నాడు, భూమిని ఎవరైనా యోగ్యుడు అంటే ఎవరు లేరు. ఇంకెక్కడ చూశాడు ఆయన? కింద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పడానికను చూచుటకను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ ఎవరికి శక్తి లేదు. భూమి కింద కూడా చూస్తే అక్కడ కూడా ఎవడు యోగ్యుడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరండిగా ఎవరిని రక్షణ చేయాలి? ఎవరెందు నువ్వు మనసు లగ్నం చేయాలి? నువ్వు ఎవరి మీద ఆధారపడి జీవించాలి? నువ్వు ఎవరిని నమ్ముకొని జీవించాలి? ఈ లోకంలో నీ బిషప్ నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు, నీ పాస్టర్ నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు, నీ మత గురువు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. అనగా సిఎస్ఐలో మత గురువులు ఉంటారు, క్యాథలిక్లో మత గురువులు ఉంటారు, ఫుట్బాల్ వేసుకుంటారు, వాళ్ళ వస్త్రాలు మారిపోతాయి, వాళ్ళకు దండం ఉంటుంది. నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేదు. ఇక్కడ యోగుడు ఎవరు లేరు. ఇతరుల గ్రంథాన్ని విప్పితేనే అందులో ఉన్న పేర్లు ఒక్కొక్కటి చదువుతా ఉంటాడు ఆయన. ఆ గ్రంథాన్ని విప్పకపోతే అందులో ఉన్న పేర్లు అలాగే ఉంటాయి. మరి ఆ పేర్లు అలాగే ఉండేది ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, నీ పరిస్థితి, నా పరిస్థితి, క్రైస్తవ పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా? భూమి కింద కూడా చూస్తే యోగ్యుడు ఎవ్వడు లేడు. అక్కడ
పరలోకంలో యోగ్యుడు లేడు, భూమి మీద యోగ్యుడు లేడు, భూమి కింద కూడా యోగ్యుడు లేడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు యోగ్యుడు లేడు అక్కడ. అప్పుడు ఏమయ్యాడు యోహాను? ఏడుస్తున్నాడు. ఆ గ్రంథం ఇప్పుడేకను చూచుటగాను యోగ్యుడు ఎవడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను ఏడుస్తున్నాడు. ఆయన బహుగా ఏడుస్తున్నాడు. ఆయన అయ్యా, పరలోకంలో ఎవడు యోగ్యుడు లేడు, భూమిన ఎవడు యోగ్యుడు లేడు, భూమి కింద యోగ్యుడు ఎవడు లేడు. దావీదు లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, సొలొమోను లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, అబ్రహాము లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, యాకోబు లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, యోసేపు లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, మోషే లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, ఏలియా లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ, బాప్తిస్మా యోహాను లాంటి వ్యక్తే యోగ్యుడు కాదు అక్కడ. దాన్ని కనీసం చూడడానికి కూడా యోగ్యుడు లేడు, దాన్ని తాకడానికి కూడా యోగ్యుడు లేడు, దాన్ని ముట్టుకోవడానికి కూడా యోగ్యుడు లేడు. ఆ 7 ముద్రల గ్రంథాన్ని ఇక ఇప్పుడు నువ్వు మానవులు అనుకునేటోడు, మనిషి అనుకునేటోడు, నువ్వు కోట్లు సంపాదిస్తే నువ్వు యోగ్యునివా? బిల్లులు కడితే నువ్వు యోగ్యునివా? కార్ల మీద కార్లు వింటే యోగ్యునివా? నువ్వు బిల్లినియర్ అయితే యోగ్యునివా? నువ్వు మిల్లినియర్ అయితే యోగ్యునివా? నువ్వు కోటేశ్వరుని అయితే యోగ్యునివా? నువ్వు లక్షాధికారి అయితే యోగ్యునివా? నువ్వు మాస్టర్ ఆఫ్ థియాలజీ అయితే నువ్వు యోగ్యునివా? డాక్టర్ ఆఫ్ థియాలజీ అయితే నువ్వు యోగ్యునివా? ప్రవక్త బ్రాహ్మణం అంటున్నాడు, పోపు యోగ్యుడు కాదు, కార్డినల్స్ యోగ్యుడు కాదు, బిషపులు యోగ్యులు కాదు, సిఎస్ఏ మత గురువు కావచ్చు, క్యాథలిక్ మత గురువు కావచ్చు, ఒక వేరే ఎవరైనా కావచ్చు, ఎవరు యోగ్యుడు కాదు. మానవ మాతృడు అంటాడు, యోగ్యుడే లేడు అక్కడ. భూమి కింద కూడా చూస్తే యోగ్యుడు ఎవరు లేరు. అందుకే ఏం చేస్తున్నాడు యోహాను? ఏడుస్తున్నాడు. ఆయన అయ్యో, విమోచన దినం వరకు ఆయన యందు ముద్రించబడ్డ వాళ్ళు విప్పాలంటే, ఆ ముద్ర విప్పాలనంటే, ఆ గ్రంథాన్ని తెరవాలనంటే, ఆ పేర్లు చదవాలి అని అనుకుంటే, ఆ రాతను చదవాలి అని అనుకుంటే యోగ్యుడు ఎవరు లేరు అని ఏడుస్తున్నాడు ఆయన. యోహాను ఏడుస్తున్నాడు. ఆయన పరలోకంలో యోహాను అది చూసి ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు 5వ వాక్యంలో బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏ పెద్దలలో? 24 పెద్దలు ఉన్నారు అక్కడ. ఆ పెద్దలలో ఒకడు వచ్చి ఏమంటున్నాడు ఆయన? ఏడవకము యోహాను, ఏడవకు. నువ్వు పరలోకంలో యోగ్యుడు ఎవరు లేనందున నువ్వు ఏడుస్తున్నావు, భూమిని యోగ్యుడు ఎవరు లేనందున నువ్వు ఏడుస్తున్నావు, భూమి కింద యోగ్యుడు ఎవరు లేనందున నువ్వు ఏడుస్తున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏడవద్దు. నువ్వు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా? ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రము సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పటికును జయము పొందనని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 7 ముద్రల గ్రంథాన్ని విప్పడానికి దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహం. దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహం ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన జయము పొందుకున్నాడు. ఆయన ఎక్కడ జయించాడు? ఆయన సమాధిని జయించాడు, మరణంను జయించాడు, పాతాళంను జయించాడు, నరకంను జయించాడు, సాతాను గారిని జయించాడు. వాని తలను చిత్తగొట్టి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎవరైనా? యూదా గోత్రపు సింహం, దావీదుకు వేరు చిగురైన ఆయన. లోయలోని పద్మం, ఆయన షారోన్ రోస్ అయినాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే విమోచకుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే ఆలోచనకర్త, ఆయనే బలవంతుడగు దేవుడు, ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే సమాధానకర్తగు అధిపతి. ఆయనే కుమారునికి లోకానికి వచ్చాడు, ఆయనే శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మానవుని వలె జీవించాడు ఈ లోకంలో, ఒక మనిషి వలె జీవించాడు ఈ లోకంలో. ఆయన మనిషి వలె ఏడ్చాడు, మనిషి వలె పడుకున్నాడు, మనిషి వలె నడిచాడు, మనిషి వలె నిద్రించాడు, మనిషి వలె ఆకలిగొన్నాడు, మనిషి వలె దాహంగొన్నాడు. మనిషికి ఎలాంటి కష్టములు ఉంటాయో ఆ కష్టాలు అనుభవించాడు. ఒక మనిషి వలె జీవించాడు ఈ లోకంలో. కానీ వాస్తవానికి ఎవరైనా? మరణంను జయించాడు ఆయన, సమాధిని జయించాడు ఆయన, సాతాన్ని జయించాడు ఆయన, దాని తలను చిత్తగొట్టాడు ఆయన, ఆయన తిరిగి లేచాడు ఆయన. చూడండి, యూదా గోత్రం సింహం అంటున్నాడు ఆ పెద్దలోక ఆయన. ఈయన చూశాడు. చూస్తే ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? చూడండి, యోహాను చూసావు 6వ వాక్యంలో. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. హల్లెలూయా.
ఆ పెద్దలు చెప్తున్నాడు. ఆయన యూదా గోత్ర సింహము జయించాడని చెప్తున్నాడు. ఈయన చూస్తే ఇక్కడ యూదా గోత్ర సింహం కాదు కనపడేది. ఎక్కడున్నదో గొర్రెపిల్ల సింహాసనమునకు మధ్యన, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య ఈ గొర్రెపిల్ల ఎక్కడుంది? వధించబడిన గొర్రెపిల్ల ఎక్కడ ఉంది? సింహాసనముకు మధ్య, 4 జీవులకు మధ్య, ఆ పెద్దలకు మధ్య వధించబడిన గొర్రెపిల్ల నిలిచిండుట నేను చూచితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? యూదా గోత్ర సింహం అన్నాడు ఈయన, పెద్దలోకి ఆయన. కానీ ఇక్కడ చూస్తే ఏమవుతుంది? రక్తము కారుచున్న గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెపిల్లను చూశాడు ఆయన, వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. దావీదుకు చిగురైన యూదా గోత్ర సింహం, వధించబడిన గొర్రెపిల్ల ఆ సింహాసన ఆసీనుడైని ఆయన కుడి చేతులకి గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథంను విప్పడము ప్రారంభించండి ఆయన. ఎవరి గొర్రెపిల్ల? ఎవరని గొర్రెపిల్ల? వధించబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి ఏమంటే అపోస్తలుడైన పౌలు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. మనం ముద్రించబడినాం. ఎవరైతే విమోచకుడు ఉన్నాడో ఆ విమోచకుని యందు మనం ముద్రించబడినాం. మనం ఎప్పుడు మనం విమోచిస్తాడు ఆయన? విమోచన దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎక్కడున్నాం మనము? మన పేర్లు ఎక్కడున్నాయి? పరలోకంలో రాయబడ్డాయి మన పేర్లు. చూడండి 7 ముద్రల గ్రంథం. ఆ 7 ముద్రల గ్రంథము లోపల రాత కలిగి బయట రాత కలిగి ఉన్నది. ఆ గ్రంథాన్ని తీయడానికి కానీ, ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి కానీ, ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ, ఆ గ్రంథాన్ని ముట్టుకోవడానికి కానీ పరలోకంలో ఎవడు యోగ్యుడు లేడు, భూమి మీద ఎవడు యోగ్యుడు లేడు, భూమి కింద ఎవడు యోగ్యుడు లేడు. కానీ ఒక ఆయన యోగ్యుడు ఉన్నాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకమును దిగివచ్చి ఆయన జయం పొందుకున్నాడు. ఆయన ఆ జయం పొందుకున్న వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి ఎంతెంతటి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అనగా ఇక్కడ దేవునికి 7 ఆత్మలు కాదు. మనం చూసుకుంటే ఆత్మ ప్రవక్తకు సాదృశ్యమైనది. 7 సంఘకాలాలకు 7 వర్తమానికులు వారు. ఎఫెసు సంఘకాలానికి ఒక వర్తమానికుడు. ఎఫెసు, స్ఫూర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అనే 7 సంఘకాలములకు ఒక్కొక్క దూత, ఒక్కొక్క వర్తమానికుడు ఆ గొర్రెపిల్ల కుడి చేతిలో ఉన్న దీపములు అయినవి. 7 ఆత్మలుగా దేవుని. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొన్నాను. ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వధించబడిన గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. గొర్రెపిల్ల ఎక్కడుందట? సింహాసన మధ్యలో ఉన్న గొర్రెపిల్ల. సన్నివేశం ఎట్లా ఉందో తెలుసా అండి? పురాతన కాలంలో నాటకాలు ఆడేవారు. ఇది నేను చెప్పేది కాదు, ప్రవక్త బ్రాహ్మణం చెప్పింది. ఏదో ఒక వర్తమానం ఉంటుంది, నాకు కరెక్ట్ ఆ వర్తమానం పేరు తెలియదు, కానీ చూడండి మీరు. ఒక వ్యక్తి ఒక పాత్ర వేసేవాడు. ఈ పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళా తెరచాటుకు వెళ్ళి వేరే పాత్రకు సంబంధించిన వస్త్రధారణ వేసుకొని వచ్చి మరలా ఆ పాత్ర వేసేవాడు. ఆ పాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక తెరచాటుకు వెళ్ళి మళ్ళొక పాత్ర వేసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఆ పాత్రను నిర్వర్తించేవాడు. ఒక్కటే వ్యక్తి ఒకడే. మొదటిసారి ఒక పాత్ర వేశాడు, ప్రజలు కనిపించాడు. మళ్ళీ తెర వెనుకకి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, రెండో పాత్ర వేసుకొని వచ్చాడు, మళ్ళీ ప్రజలకు ఆ పాత్రను పరిచయం చేశాడు. మళ్ళీ తెర వెనుకకి వెళ్ళాడు, మళ్ళీ మూడోసారి పాత్ర వేసుకున్నాడు, ఒక విధమైన వేషం వేసుకున్నాడు.
ఆ పాత్రలో వచ్చి ఆయన ప్రజలను ఆ పాత్రను పరిచయం చేశాడు. పాత్రలు 3 కానీ వేసిన వ్యక్తి ఒక్కడే. ఇక్కడ సింహాసనం ముందు కూర్చున్న వాని కుడి చేతిలో 7 ముద్రలు కలిగిన గ్రంథం ఉన్నది. ఆ గ్రంథాన్ని కూడా ఆ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సింహాసనం మధ్యలో ఉన్నది గొర్రెపిల్ల, అనగా సింహాసనం మధ్యలో కూర్చున్నాడు, అనగా అక్కడేమో సింహాసనం ముందు కూర్చున్నాడు ఆయన దేవునిగా. ఆ తర్వాత వధించే విమోచన గ్రంథం చేయడానికి ఆ సింహాసనం దేవుడే వధించబడిన గొర్రెపిల్లగా తన రూపాన్ని మార్చుకొని వచ్చి ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పడము ప్రారంభించాడు. ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే, వన్ గాడ్. పాత్రలు 3, విమోచకుడు ఆయనే, విమోచన పాత్ర చేశాడు. రక్షకుడు ఆయనే, రక్షించే పాత్ర చేశాడు. కాపరి ఆయనే, కాస్తున్నాడు ఆయన, సృష్టి నడిపిస్తున్నాడు. ఆలోచనకర్త ఆయనే, మంచి మంచి ఆలోచనలు ఇస్తున్నాడు. ఆశ్చర్యకరుడు ఆయనే, ఆశ్చర్యములు చేస్తున్నాడు. సమాధానకర్త ఆయనే, మనుషుల జీవితంలో సమాధానం ఇస్తున్నాడు ఆయన. షారోన్ రోసు ఆయనే, లోయలోని పద్మము ఆయనే, యెహోవా రాఫా ఆయనే, యెహోవా షమ్మా ఆయనే, యెహోవా నిస్సి ఆయనే, యెహోవా సిద్కీ ఆయనే, యెహోవా ఈరే ఆయనే. సో ఆయనే తండ్రి పాత్ర చేశాడు. ఆయనే కుమారుని పాత్ర చేశాడు. ఆయనే పరిశుద్ధాత్మని పాత్ర చేశాడు. ఇక్కడ సింహాసనం ముందు కూర్చున్నది ఆయనే. కుడి చేతుల్లో 7 ముద్రల గ్రంథాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆ విమోచన దినం నాడు ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఆ సింహాసన మధ్యలోకి వెళ్ళి వచ్చింది వధించబడిన గొర్రెపిల్ల. అందుకే ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి మనం. మళ్ళీ ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆయన విప్పాడు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యములు నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని నా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నువ్వు యోగుడవు ప్రభాను, ఆ గ్రంథాన్ని తీసుకొని నువ్వు యోగుడవును. నీ రక్తం ఇచ్చి నీ స్వరక్తం ఇచ్చి వారిని కొనుక్కున్నాను. ఎవరైతే రక్తంనిచ్చి కొనుక్కున్నాడో అయినా ఆయనే వచ్చి విమోచన దినం నాడు మనల్ని విప్పాల మనల్ని. అంతేనా కదా? ఈ భూమిని ఎవరిని? మనల్ని కొనుక్కున్నాడు రక్తంనిచ్చాన. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో మీ దేవుని మీరు మహిమపరచండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు 24 పెద్దలు ఆ 4 జీవులు పరలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? సాగిలపడుతున్న ఎవరి ముందు? ఆ వధించబడిన గొర్రెపిల్ల ముందు సాగిలపడి నమస్కారం చేసి ఆయన స్తుతిస్తున్నారు. ఆ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. నువ్వు యోగుడవు ప్రభా, వధించబడిన గొర్రెపిల్ల. ఈ వధించబడిన గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సింహాసనం మధ్యలోకి వెళ్ళి వచ్చాడు. వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు, దాన్ని విప్పడము ప్రారంభించాడు. ఇప్పుడు మనం చూడండి, మళ్ళీ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చడం చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సుండెను, ఆయన ముఖము సూర్యుని వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. నిబంధనపు దూత, పాత నిబంధన గ్రంథములో నిబంధనపు దూత. ఎవరి నిబంధనపు దూత? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మేఘము ధరించుకొని పగలు మేఘ స్తంభంలో ఉన్నాడు ఆయన. అవునండి, పాత నిబంధనలో యెహోవా దేవుడు ఎలా ఉన్నాడు? పగలు మేఘ స్తంభం ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన ముఖము సూర్యుని వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. పగలు మేఘ స్తంభంలో ఉన్నాడు ఆయన దేవుడు, రాత్రి
అగ్ని స్తంభం వలె. అంతేనండి, అవునా కదా? 20 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులోకి వెళ్ళి నడిపించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమని పిలిచారు? యెహోవా దేవుడు అని పిలిచారు ఆయన. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరట యెహోవా దేవుడు? ఆ పాత నిబంధన గ్రంథంలోన ఆ యెహోవా దేవుని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఏమని? ఎవరు చెప్తున్నారు? పద్మాసు దీపంలో ఉన్న యోహాను యొద్దకు యేసు క్రీస్తు పంపిన ఆ దూత చెప్తున్నాడు. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చని చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను, ఆయన ముఖము సూర్యుని వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను, ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఏంటిది పుస్తకము? విప్పాడు దాన్ని. ఆ పుస్తకం ఎంతమంది ఎక్కడుంది? పాత 5వ అధ్యాయంలో సింహాసనం ముందు కూర్చున్న ఆ బలిష్ఠుడైన ఆ దేవుని కుడి చేతిలో చూశాడు గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని ఎవరు తీసుకున్నారు? ఆ సింహాసనం మధ్యలోకి వెళ్ళి వచ్చిన వధించబడిన గొర్రెపిల్ల జయము పొందుకొని ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని విప్పడానికి నువ్వు యోగ్యుడవని 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఆ పరలోక సైన్యము స్పష్టంగా నమస్కారము చేసి ఈ వధించబడిన గొర్రెపిల్లను స్తుతించడం మనం చూసాం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో విప్పబడిన పుస్తకము ఎవరి చేతిలో ఉన్నది? ఈ బలిష్ఠుడైన ఆ బలిష్ఠుడైన దూత వేరొక దూత పరలోకం మీద దిగివచ్చి చూచాడు. ఆయనను వర్ణిస్తున్నాడు. ఆయన మేఘము ధరించుకున్నాడు, ఆయన తల మీద ఇంద్రధనుస్సు ఉంది, ఆయన ముఖము సూర్యుని వలె ఉన్నది, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నవి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకములను ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడం పాదమును భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా సముద్రం మీద ఒక పాదమును భూమి మీద ఒక పాదము కలిపి ఆర్భాటిస్తున్నాడు ఆయన. ఎవరైనా బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం మీద దిగి వచ్చాడైనా. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన చేతిలోకి విప్పబడిన ఒక పుస్తకం ఉన్నది. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికాయి. ఏంటిది ఉరుము? ఉరుము అనగా స్వరం. మరి యోహాను సువార్తలో చూస్తే రూపాంతరం కొండ మీద ఆయన మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఏమొచ్చింది? ఒక ఉరుము వలె వచ్చింది. వాటి స్వరము పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసు సంఘకాలానికి పౌలు పలికాడు, స్ముర్న సంఘకాలానికి ఐరేనిస్ పలికాడు, పెరగమ సంఘకాలానికి పరిశుద్ధ మార్టిన్ పలికాడు, తుయతైర సంఘకాలానికి కొలంబో పలికాడు. ఎఫెసు, స్ముర్న, పెరగమ, తుయతైర, సార్దిస్ సంఘకాలానికి మార్టిన్ లూథర్ గారు, ఫిలదెల్ఫియా సంఘకాలానికి జాన్ వెస్లీ గారు, లవోదిక సంఘకాలానికి విలియం మరియన్ బ్రెన్హామ్ గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 ఉరుములనగా 7 దేవునక 7 కన్నులు దేవునక 7 ఆత్మలైనవి. దేవునికి 7 ఆత్మలు లేవు. ఆయన కలిగిన ఒకటే ఆత్మ, ఆ ఆత్మనే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును గాక. 7 సంఘకాలములకు 7 దూతలు. వారు ఆయన కుడి చేతిలో ఉన్న 7 దీపస్తంభములు. ఆ దీపస్తంభములు 7 నేత్రములైనవి. 7 దీపములు 7 దీపస్తంభములైనవి ఆయన కుడి చేతిలో. ఆ ఉరుములు, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, పౌలు బలిత రాస్తున్నాడు, ఆయన రాయబోయాడు. ఐరేనిస్ బలిత రాయబోయాడు. పరిశుద్ధ మార్టిన్ బలిత రాయబోయాడు. కొలంబో మాట్లాడితే రాయబోయాడు. మార్టిన్ లూథర్ గారు పలికితే రాయబోయాడు. జాన్ వెస్లీ గారు పలికితే రాయబోయాడు. ఈ కాలం ప్రవక్త వస్తే రాయబోయాడు. అప్పుడు ఈయన రాయబోతున్నప్పుడు ఎక్కడ రాయబోతున్నాడు? ఆయన పద్మాసు దీపంలో యోహాను రాయనికి పోతున్నప్పుడు ఏమంటున్నాడు? వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. యోహాను ఆ ఉరుములు పలుకుతున్నప్పుడు వాటిని నువ్వు రాయొద్దును అని పరలోకముకెళ్ళి ఒక స్వరము పలుకుట విన్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎందుకు పలుకొద్దు, రాయొద్దన్నాడు ఆయన?
నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోహాను రాయవద్దన్నాడు ఆయన. ఆ ముద్రలు, ఆ ఉరుముల శబ్దాన్ని నువ్వు రాయొద్దు యోహాను అన్నాడు. కానీ ఎవరు విప్పాలి దాన్ని? ఎవరు రాయాలి? ఇక ఆలస్యం ఉండదు. కానీ పరలోకమును అందులో ఉన్న వాణ్ణి సృజించి, భూమిని అందులో ఉన్న వాణ్ణి సృజించి, భూమి కిందను అందులో ఉన్న వాణ్ణి సృజించిన వాణ్ణి తోడని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు. కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అనగా 7వ దూత వచ్చి ఈ ముద్రలను ఆయన విప్పినప్పుడు, ఎవరనగా ఆ గొర్రెపిల్ల వధించబడిన గొర్రెపిల్ల విప్పినప్పుడు ఆ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి 7వ దూత తీసుకొని వాటిని సమాజానికి, లోకానికి ప్రకటించాలి. వాటిని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా పరలోకం నుండి నేను వినిన ఆ స్వరము మరలా నాతో మాట్లాడుట. మరలా ఏం చేశాడు? ఆ 7వ దూత పలికిన తర్వాత పరలోకములకెళ్ళి, పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలుచున్న ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. యోహాను చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ పరలోకమందును భూమి మీదను ఉన్న సముద్రం మీదను భూమి మీదను నిలిచిన దూత చేతిలోకి వెళ్ళి విప్పబడిన పుస్తకం తీసుకోమని చెప్పాడు. నేను ఆ దూత చేతికి వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, దాన్ని తీసుకొని తినివేయమన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన యోహాను వెళ్ళి దాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు యోహాను ఎవరికి సాదృశ్యమైనాడు? ఆయన పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనాడు. 7వ దూత ఈ కాలానికి వర్తమానికుడు అయినాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 6 లేఖనాలు యేసు క్రీస్తును చూపిస్తున్నాయి. 7వ లేఖనము ఈ కాలానికి వర్తమానికుని చూపిస్తున్నది. 8వ లేఖనకి వెళ్ళి కింది వరకు పెళ్లి కుమార్తెకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం. అక్కడ తీసుకొని నువ్వు దాన్ని తినివేయము. అందరూ నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. కానీ నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. యోహాను దాన్ని తీసుకుంటే తినేటప్పుడు చాలా మధురముగా ఉన్నది అది. కానీ తిన్న తర్వాత ఏమైంది? కడుపులో చాలా చేదని, జీర్ణించుకోరు. సో ఇది 7వ దూత చెప్తా ఉన్నప్పుడు ఈ వర్తమానం వింటా ఉంటే చాలా మందికి ఇది నిజము కదా, ఇది సత్యము కదా, దేవుడు ఒక్కడే కదా, యేసు క్రీస్తు బాప్తము కదా, ఈ కాలానికి ప్రవక్త కదా, ప్రవక్త వర్తమానము కదా, అవునా కదా. ఇక్కడ వరకు చాలా బాగుంటుంది. వాళ్ళకు వస్తూ ఉంటారు, యేసు క్రీస్తు బాప్తం తీసుకుంటారు, ఇది సత్యం అనుకుంటా అంటారు, ఉద్రేకంతో ఎగురుతూ ఉంటారు, దునుకుతూ ఉంటారు. కానీ అది జీర్ణించుకోవాలంటే ఏమవుతుంది? అది చేదైతే అంటుంది, ఇక కక్కెత్తా అంటారు. దీన్ని ఏమవుతుంది? నీ ప్రవర్తన మంచిగా లేదు సిస్టర్, చేదైపోతుంది. బ్రదర్ నీ ప్రవర్తన మంచిగా లేదు, చేదైపోతుంది. అమ్మ నీ వస్త్రధారం మంచిగా లేదు, చేదైపోతుంది. అయ్యా నీ వస్త్రధారం మంచిగా లేదు, చేదైపోతుంది. అమ్మ నువ్వు ఈ విధంగా జీవించదు, చేదైపోతుంది. సిస్టర్ని వాయిదంగా జీవించదు, చేదైపోతుంది. బ్రదర్ని వాయిదంగా జీవించదు, చేదైపోతుంది. కడుపుకి ఏమవుతుంది? చేదైతే ఉంటుంది బాగా. ఆడి వరకు ఓకే, దేవుడు ఒక్కడి వరకు, యేసుక్రీస్తు బాప్తము, కాలానికి వర్తమానము, ప్రవక్త ఓకే. కానీ ప్రవక్త చెప్పిన వాక్యం వినాలంటే ఏమైతే ఉంటుంది? చేదైతే ఉంటుంది. అబ్బో నా బంగారు నగలు తీయాలనా, ఇంత కష్టపడి చేయించుకున్నా నేను, వేరే వాళ్ళ పండుగలకు వెళ్ళొద్దమ్మా, పండుగలు చేయొద్దు అన్నాడు. సత్యం రోజు చేయొద్దు, పుట్టినరోజు చేయొద్దు, దినాలు చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు.
దేవుని వాక్యంలో లేవు అని చెప్తే చేదవుతుంది. అమ్మా నువ్వు ఆ విధంగా జీవించొద్దు, చేదవుతుంది. తట్టుకోలేదు అని యెజబెలు మొత్తం తట్టుకోలేకపోయారు, అహాబు గురించి తట్టుకోలేకపోయారు, త్రియేక దేవుడు తప్పంటే తట్టుకోలేకపోయారు. అవునా కదా? తట్టుకుంటారా? నగలు తీయొద్దానంటే తీయాలనంటే తట్టుకోలేకపోయారు, పంజాబ్ డ్రెస్సులు వేసుకోవద్దనంటే తట్టుకోలేరు, లెనెక్ జాకెట్లు వేసుకోవద్దంటే తట్టుకోలేరు. నీ వస్త్రం నీ శరీరము బయటికి కనబడకుండా నువ్వు చక్కగా వస్త్రధారం చేసుకోవాలమ్మానంటే తట్టుకోలేరు, లిప్స్టిక్లు పెట్టుకోద్దామంటే తట్టుకోలేరు, ఐబ్రోస్ కట్ చేసుకోద్దామంటే తట్టుకోలేరు, నువ్వు పాప జీవితం జీవించేద్దామంటే తట్టుకోలేరు. బాగా వారికి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. తట్టుకోలేరు, దాన్ని బాధ అవుతుంటే వారికి, ఇబ్బంది అయిందంటే వారికి. చూడండి, ఇక్కడ విప్పాడైనా ఎవరిక్కడ ముద్ర, ఎవరు విప్పండైనా ఆయన యందు మనం ముద్ర వేయబడి ఉన్నాం. మనం ఆ వధించబడిన గొర్రెపిల్ల రాకపోతే ఆ కుడి చేతి ఆ సింహాసనం మందు ఆస్తుండేవాని కుడి చేతిలోకి వెళ్ళి ఆ గ్రంథాన్ని తీసుకోకపోతే 7 ముద్రల గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రను విప్పకపోతే ఒక్కొక్క ముద్ర, మొదటి ముద్ర విప్పాడు పౌలు పలికాడు, 2వ ముద్ర విప్పాడు ఐరెనీస్ పలికాడు, 3వ ముద్ర విప్పాడు పరిశుద్ధ మార్టిన్ పలికాడు, 4వ ముద్ర విప్పాడు కొలంబో పలికాడు, 5వ ముద్ర విప్పాడు మార్టిన్ లూథర్ పలికాడు, 6వ ముద్ర విప్పాడు జాన్ వెస్లీ పలికాడు, 7వ ముద్ర విప్పాడు ఇప్పకాలాన్ని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ పలికాడు. దైవత్వాన్ని టచ్ చేయడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఆయన 7వ దూతకు మాత్రమే అనుమతి ఇచ్చాడు. లవోదీక సంఘకాలంలో ఉన్న ఆ దూతకు మాత్రమే అనుమతి ఇచ్చాడు దేవుడు. ఆయన మాత్రమే దైవత్వాన్ని చూపించాలి, దైవత్వాన్ని బయలుపరచాలి. బాగా చూడండి, ఆ గ్రంథాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన విప్పిన వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఎవరి ద్వారా లోకాన్ని చూపించాలి, ఎవరి ద్వారా బయలుపరచాలనగా తన కుడి చేతిలో 7 దీపస్తంభములు, ఆ 7 దీపస్తంభములు ఉన్నాయి. ఆ దీపస్తంభం ఒక సంఘము, ఆ 7 దీపములు దేవుని యొక్క దూతలైనారు 7 సంఘకాలానికి. 7వ సంఘకాలానికి వచ్చిన దూత ఈ కాలానికి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అయినాడు. ఆయన ద్వారా అనగా ఆయనలో ఏలియా ఆత్మ, ఏలియా శక్తి కలిగి ఆయన ద్వారా, ఎందుకనగా మొదటి రాకకు ఏలియా ఆత్మ కలిగి ఏలియా శక్తి కలిగిన వ్యక్తే యేసుక్రీస్తుని లోకానికి చూపించాడు. ఆయన 2వ రాకకు ముందు కూడా ఏలియా ఆత్మ కలిగి ఏలియా శక్తి కలిగిన వ్యక్తే యేసుక్రీస్తును ఈ లోకానికి చూపించాలి. కాబట్టి ఆయన వచ్చి దీన్ని బయలుపరచాడు. ఆయన ఇప్పుడు ముద్ర ఎవరైనారు? ఎవరైతే దేవుని వాక్యం కోసం నిలబడి, ఎవరైతే దేవుని వర్తమానం కోసం నిలబడి, ఎవరైతే ఎన్ని కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, ఎగతాలు వచ్చినా నీ సహవాసాన్ని దింపుకోకుండా, నీ సంఘాన్ని వదిలిపెట్టకుండా, నీ పాస్టర్ని వదిలిపెట్టకుండా, వర్తమానం వదిలిపెట్టకుండా, వర్తమానంతో స్టిక్ అయ్యి, దేవుని యొక్క వాక్యంతో స్టిక్ అయ్యి, దేవుడు ఒక్కడేని నమ్మి అపోస్తలుల బోధలో నిలబడి, ఎవరైతే నిన్ను దేవుడిని పేరు పలికిన వెంటనే, పరలోకంలో నీ పేరు పలికిన వెంటనే అక్కడ నువ్వు మారు మనసు పొందుకొని నీళ్లలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రావడము ప్రారంభిస్తా అంటావు. నువ్వు ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను ముద్రించడము ప్రారంభిస్తా అంటాడు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అందుకే అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు ఏమిచ్చి కొనుక్కున్నాడండి? ఆయన తన సొంత రక్తంనిచ్చి ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన వాట్ ఈస్ ద సీల్? ముద్ర అంటే ఎవరు? ఈరోజు నిజముగా దేవుని కోసం నిలబడిన ఒక వ్యక్తి, ఒక విశ్వాసి. అందుకే ఆయన యందు మనము ముద్రించబడి ఉన్నాం. మనము 7 ముద్రలు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర. ఈ 7 ముద్రలు కూడా బైబిల్లోనే ఉన్నాయి. 7 ముద్రలను కూడా యేసు ప్రభు మాట్లాడాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్తలో యేసయ్య మాట్లాడాడు. ఈ కాలంలో వచ్చిన ప్రవక్త బైబిల్లో లేని విషయాలు బోధించలేదు. ఆయన ఏది మాట్లాడినా బైబిల్లోకి వెళ్ళి తీసి చూపించాడు. ఆయన చూడండి, మనం విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రించబడి ఉన్నాం. మనం
ఎవరు? ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఈరోజు నువ్వు ఎక్కడో కాదు ప్రియ సోదరి సోదరుడా, ఆయనలో మనం ముద్రించబడినాం. మనం ప్రభువైన యేసు క్రీస్తులో మనం ముద్రించబడినాం. మనం ఈ లోకంలో చనిపోయిన దినము విమోచన దినము కాదు, తీర్పు దినము నాడు మనము ఆయన చేత విమోచించబడాలి. మనం అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సింహాసనం వేయబడింది. మనుష్య కుమారుడు తన 1000 దూతలతో దిగివచ్చి తన కుడివైపున్న వారితో, నా తండ్రి చేత దీవించబడిన వాళ్ళారా, మీకోసం ఏర్పరచబడిన పరలోకానికి వెళ్ళండి అన్నాడు ఆయన. ఎడమవైపున్న మేకలతో ఏమన్నాడు ఆయన? నా తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, మీకోసం ఏర్పరచబడిన నరకానికి వెళ్ళండి అన్నాడు ఆయన. అక్కడ తీర్పు, అది యేసు ప్రభు చేసే తీర్పు. అది రోజు ఆయన కుడివైపున ఉంటావా నువ్వు, ఆయన ఎడమవైపున ఉంటావా నువ్వు? ఎక్కడుంటావు నువ్వు? ఆయనలో ముద్రించబడినావా లేదా లోకంలో ముద్రించబడినావా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం సీల్, ముద్ర అంటే ఏమిటి? యేసు క్రీస్తులో ఉండడమే మనకు ముద్ర అయినది. ఆ ముద్రను విప్పిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఆ ముద్రను విప్పాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవరిలో నీవు ఉంటావు? ఎవరిలో ఉంటే నువ్వు విమోచన దినంలో ఉంటావు, నువ్వు విమోచించబడతావు. ఎవరిలో ఉంటే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. ఎవరిలో ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళుతావు. నువ్వు యేసు క్రీస్తులో ఉంటే విమోచించబడతావు. నువ్వు యేసు క్రీస్తులో ఉంటే నిత్య జీవానికి వెళ్తావు. నువ్వు యేసు క్రీస్తులో ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈరోజు యేసు క్రీస్తు నీకు నాకు దేవుడు అయినాడు. ఆయన ఈరోజు మన రక్షకుడు, మన విమోచకుడు, మన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలను ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.